వెల్కమ్ టు డాడ్ ఇన్ కిచెన్. ఈరోజు డాడ్ ఇన్ కిచెన్లో రొయ్యల తొక్కు చేస్తున్నాం. ఓకే, రండి. కావాల్సినవన్నీ చూద్దాం. ఇప్పుడు ఏం కావాలంటే ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటా ప్యూరీ, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఇవి సహజం. అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, దట్స్ ఆల్. ప్రాన్స్, పెప్పర్ పొడి, అస్సలు ప్రాన్స్. అదిగోండి, ఈ ప్రాన్స్ని ఇలా తీసుకొని దీనికి కావాల్సినవి అన్నీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు నేను చేస్తాను, దాన్ని చూసి మీరు కూడా చేయాలి. ఓకే, చూడాలి, చేసుకోవాలి, తినాలి. అవును అవును, కరెక్ట్. మెల్లిగా స్టార్ట్ చేసి ఇప్పుడు బాండి పెట్టాలి. బాండి పెట్టుకొని ఇప్పుడు చూసేద్దాం, చేసేద్దాం, తినేద్దాం. ఓకే, ఫస్ట్ బాండీలో నూనె వేయాలి. నూనె వేసుకొని నూనె వేడవుతుందా లేదా ఇలా చూసుకొని జీలకర్ర, ఇలారా జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, రండి, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేసుకోవాలి. దేనికైనా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కావాలి. ఈ పచ్చిమిరపకాయలు లాస్ట్లో వేయాలి. లాస్ట్ టైం మీరు చేసిన మష్రూమ్ పులావ్ సూపర్ సూపర్. అందరూ అన్నారు మష్రూమ్ పులావ్ అదిరిపోయిందని. దానికన్నా డబుల్ అదర్స్లో మనం ప్రాన్స్ చేసుకున్నాం ఈరోజు. ఇంకా చెప్పండి అమ్మా, ఇంకా గురించి చెప్పండి. మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. మా నాన్నగారు పెద్ద హీరో అమర్నాథ్ గారు అని తెలుగులో. ఆయన తర్వాత, ఆయన పోయిన తర్వాత నేను తెలుగు ఫీల్డ్లో వచ్చాను 1980లో. నెక్స్ట్ నా బ్రదరు రాజేష్, వాడు హీరోనే. రాజేష్ సార్ తెలుసు. తెలుసా? మల్లెమొగ్గలు, రేణిజల సీత, నలవంక, ఆనంద భైరవి అన్నిట్లో చేశాడు మా బ్రదరు. ఇప్పుడు వాళ్ళ ఐశ్వర్య రాజేష్ చేస్తుంది. వీళ్ళు మా ఫ్యామిలీ మొత్తం సినిమా ఫ్యామిలీనే. మీరు వాళ్ళతో పాటు కలిసి ఉంటారమ్మా? అందరూ కలుస్తూ ఉంటాము, గెట్ టుగెదర్ అవుతూ ఉంటాము. బట్ ఎవరింట్లో వాళ్ళు ఉంటాము. అదే, నేను ఇక్కడ అక్కడ ట్రావెల్ చేస్తూ ఉంటాను. కొంచెం ముఖ్యంగా పనులు ఉంటే అక్కడ చూస్తాను, లేకపోతే ఇక్కడే మా మూవీస్ మెయిన్ అదే కదా ప్రొఫెషన్. సో ఇప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేద్దాం. ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కవర్ పెట్టుకోవాలి. మెయిన్ ఏ నాన్ వెజ్ కన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే దాని టేస్టే వేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది వేసిన తర్వాత
ఇంకా బాగా వేగిన తర్వాత ఈ టమాటా ప్యూరీ వేసేద్దాం. ఈ టమాటా ప్యూరీ వేసేయాలి. చూసారు కదా, కలర్ఫుల్ అయిన టమాటా ప్యూరీ. వీడియో ఇది బాగా కొంచెం ఆయిల్ అంతా ఎగురుతున్నప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఉప్పు కారం పసుపు అవన్నీ వేయాలి. అవును, ఉప్పు కారం పసుపు ధనియాల పొడి మసాలా పొడి అది అందరికి తెలిసిందే. ఎవరికైనా అది నాన్ వెజ్కి ముందు కావాలి. ఇది బాగా కొంచెం ఎగరాలండి. ఎగిరి వాటర్ అంతా ఇది అయ్యాక అది వేసేద్దాం. నేను మా బ్రదర్ డాటరు ముగ్గురు ఇప్పుడు ఇండస్ట్రీలో తెలుగు ప్రేక్షకులకు అందరికీ వెల్ నోన్. ఇప్పుడు మా ఐశ్వర్య కూడా ఈ సంక్రాంతికి వస్తున్నాం నుంచి బాగా వెల్ నోన్ అయిపోయింది. వెంకటేష్ గారి మూవీలో. అవునవును. ఇప్పుడు మా ఇన్ని రోజులు తమిళ్లోనే ఉండింది, ఇప్పుడు బాగా తెలుగులో కూడా వెల్ నోటెడ్ అయిపోయింది. అమ్మ బ్రహ్మానందం సార్ గురించి ఏమైనా చెప్పండి అమ్మ. బ్రహ్మానందం సారు నేను చాలా సినిమాలు చేశాము. చాలా అంటే చాలా సినిమాలు. ఆయన మేము అసలు కామెడియన్స్ అందరితోటి చేశాను. నేను 50 మెంబర్స్ తోటి చేశాను. అందరితో ఈక్వల్గానే. బ్రహ్మానందం గారేంటి, వేలు గారేంటి, సాక్షి రంగారావు గారేంటి, అందరితోటి చేశాను చాలా మూవీస్. అంటే మీరు ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉంటారు. ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ షూటింగ్లో అప్పుడు అందరూ మీట్ అవుతాము. అందరూ ఇది నెక్స్ట్ ఇది వేసేద్దాము. ఇది కొంచెం ఎగిరింది, ఆయిల్ వస్తుంది. సో స్పూన్ అంటే దీంట్లో కారం ఇలా పడిపోతుంది. అందరికి తెలియాలి కదా. కారం, ఇది ఉప్పు, పసుపు, ధనియాల పొడి, మసాలా పొడి. ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్నీ వేసేస్తారు. వేసేసి బాగా కలిపేసి వాసన అయితే వస్తుంది. వాసన ఇన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వాసన రాదా అండి? సూపర్గా వస్తుంది. నేను నూనె అయితే తక్కువ వేసాను. నూనె కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేను ఇది కొంచెం ఎగిరిన తర్వాత మన ప్రాన్స్ అన్నీ వేసేయాలి. ఈ డిష్ పేరు ఏంటమ్మా? ప్రాన్స్ తొక్కు. రొయ్యల తొక్కు. झींगा, कच्चा झींगा का चटनी। ये तोक्कू बोलते हैं। हिंदी డైలాగ్ చెప్పండి అమ్మా హిందీ ఆడియన్స్ కోసం. హిందీ ఆడియన్స్ కి నాకు నేను హిందీ సినిమా చేయలేదు. హిందీలో అబ్బా దబ్బా జబ్బా అంటే వాళ్ళ హిందీలో అర్థం అవుతుందో లేదో తెలియదు. అబ్బా దబ్బా జబ్బా జబ్బా హిందీ ఓ క్యా హే అని అడిగితే నేను దానికి సమాధానం చెప్పలేదు. మీనింగ్లెస్ డైలాగ్. అవును అవును, मीनिंग कॉमेडी डायलॉग जिसका कोई मतलब नहीं रहता. और एच अब्बा दब्बा जब्बा हिंदी में जुदाई सिनेमा में हुआ ना. शुभ लग्न तेलुगु में, हिंदी में जुदाई. अनिल कपूर, श्रीदेवी और इनको हीरोइन రోజా క్యారెక్టర్ రోజా క్యారెక్టర్ శ్రీదేవి గారు వేశారు. उर्मिला ఓకే उर्मिला, श्रीदेवी, अनिल कपूर. अब्बा दब्बा जब्बा हिंदी में बोलते ना. वोइच रोल तेलुगु में मैडम निभाए. అది అమ్మ ఊపుతున్నట్టుంది ఇలా పట్టుకుంటా. గట్టిగా అవ్వాలి, గట్టిగా అవ్వాలి. తొక్కు కదా, తొక్కు అవ్వాలి. రొయ్యల వేంపు కూడా అంటారా? రొయ్యల తొక్కు. తొక్కు అంటే ఇది దగ్గర గ్రేవీ. అదే
ఉల్లిపాయలు వేసినా కొంచెం స్వీట్నెస్ వచ్చేస్తుంది. దీనికి మెయిన్ హైలైట్ మసాలా ఏందమ్మా? హైలైట్ మసాలా ఇదే, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ఈ ఎండుమిరపకాయలు వేసాం కదా, ఎండుమిరపకాయలు, జీరా. ఒకసారి హిందీలో ట్రై ఇది చేసి అది చూడండి, స్లిమ్ లో ఉంది. చూడండి, స్లిమ్ చేయాలా? స్లిమ్ చేయండి చాలా. ఒకసారి హిందీలో ట్రై చేయండి అమ్మా, మసాలాలు ఏమేమి ఉన్నాయో చెప్పండి. हिंदी में मसाला क्या बोलते हैं? पసుపు, हल्दी, मिर्ची पाउडर, जीरा पाउडर, नमक, जीरा, टमाटो पेस्ट, गरम मसाला, टमाटा पेस्ट, ఆనియన్ को प्याज, मिर्ची, కరేపాకు వచ్చేసిందమ్మా, ఫుల్ వచ్చేసి. నాకు ఏదో వస్తుంది, అంత రాకపోయినా కొంచెం వస్తుంది. హైదరాబాద్ లో ఉండరు కామాత్రం ఇండియన్. అవునవును, నక్కో బయటో కాకో చాకో మరి ఏదో ఏదో వాళ్ళకైతే అర్థం అవుతుంది అనుకుంటున్నా. ఈ ప్రాన్స్ తొక్కు మీరు చేసుకొని తిని చూడాలి, నాది ఎలా ఉంది అనేది మీరు కూడా. ఇక ఇది ఆయిల్ అంతా వచ్చేసింది బాగా. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత వాటర్. చాలా రొయ్యల తొక్కు కొంచెం ఇప్పుడు హైలో పెట్టండి కొంచెం, అంతే. బాయిల్ రావాలా? బాయిల్ ఇది వేసేయచ్చు, రొయ్యలు వేసేయచ్చు. ఇప్పుడు వేసేస్తా, అంటే కొంచెం వాటర్ ఇది అవుతున్నప్పుడు వేసేద్దాం. గ్రేవీ ఇది కొంచెం ఒక పొంగు రావాలి, కొంచెం ఇది వచ్చినప్పుడు వేసేద్దాం. ఇప్పుడు ప్రాన్స్ సూపర్గా ఉంటుంది. చేసేయండి, చేసేయండి, తినేద్దాం. అంతే, చూసేద్దాం, చేసేద్దాం, తినేద్దాం. మన ఇది అది చూసేద్దాం, చేసేద్దాం, తినేద్దాం. ప్రాన్స్ అన్నీ కలుపుతాం. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళు అంతా దగ్గర అయిపోవాలి. అవును, తొక్కులాగా అయిపోవాలి. అవును. ఇప్పుడు ఇది బాగా ఉడకాలి, శుభ్రంగా దగ్గరికి వస్తేనే తొక్కు అవుతుంది. దాని తర్వాత మనం ఏం చేయాలో చెప్తా. నెక్స్ట్ మనకి డాడీ కిచెన్లో ప్రాన్స్ కూర చేస్తున్నాం. అలా 1 by 1 చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. అలాగే మీరు చేస్తూ ఉండండి, మేము తిని చూపిస్తాం, మీరు తినండి, ఇంట్లో చేసుకోండి. అమ్మకి సినిమాల్లో వంటలు రావు కానీ మీకోసం చేస్తున్నాను. నేను సినిమాలు అంతా బంగాళాబాబు, అట్టిపండు లమ్మ అలాంటివన్నీ చేశాను. ఆ డైలాగ్ కొట్టండి అమ్మా. అదే బాబు చిట్టి ఇంకొకసారి. మా ఇంటి పేరు బాబు చిట్టి అయిపోయింది. బాబు చిట్టి అని అందరూ బాబు చిట్టిదే. బాబు ఏం సినిమాలో అమ్మా డైలాగ్? అది జయబ్బు నిశ్చయబ్రా. ఆ టైటిల్ కూడా ఎవరికి తెలియదు, జయబ్బు నిశ్చయబ్రా. బాబు చిట్టి మాత్రమే అందరికి నోటెడ్ అయిపోయింది. డైలాగ్ ఫేమస్. అవును, సూపర్ గా. బాబు చిట్టి. డాడీ కిచెన్లో నేను మష్రూమ్ పులావ్ చేశాను. నెక్స్ట్ ప్రాన్ తొక్కు చేశాను.
ఇంకా చేస్తాను. సస్పెన్స్. వెజిటేరియన్ కూడా చేస్తారమ్మా? వెజిటేరియన్ కూడా చేద్దాం. వెజిటేరియన్ చేద్దాం, నాన్ వెజ్ చేద్దాం. ఫస్ట్ వెజిటేరియన్ చేసాము, మష్రూమ్ పులావ్ చేసాము. ఇప్పుడు నాన్ వెజ్ చేస్తాము. నెక్స్ట్ వెజిటేరియన్ చేద్దాం, నెక్స్ట్ నాన్ వెజ్ చేద్దాం. అట్లా నెక్స్ట్ ఎపిసోడ్ సస్పెన్స్. అది ఏంటని చెప్పకూడదు కదా, రివీల్ చేయం. వెయిట్ అండ్ వాచ్ అంతే. ప్రాన్స్ నేను చెప్పిన మష్రూమ్ కానీ ప్రాన్స్ కానీ పళ్ళు లేని వాడు కూడా తినేయచ్చు. అలా మాలగా పీక్కోవాలి, లాక్కోవాలి అనేది లేకుండా సాఫ్ట్ గా హ్యాపీగా తినే ప్రాన్స్, నెక్స్ట్ పులావ్, మష్రూము అలాంటివన్నీ ఈజీగా తినొచ్చు, ఈజీగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రాన్స్ ఎవరికి అయినా సరే, చిన్న పిల్లలకి కూడా చాలా ఇష్టపడతారు ప్రాన్స్ అంటే. అది ఏంటో మరి ప్రాన్స్ అంటే దానిలో ఉండే ఆ రుచి. మీరు అన్ని తింటారమ్మా? మటన్, చికెన్, ప్రాన్స్, చేపలు ఏది పాసిబిలిటీని బట్టి తినాలి అనుకుంటా. మేము బ్రాహ్మిన్స్ అయినా కూడా అంటే ఇండస్ట్రీలో మామూలుగా మనకి ఇప్పుడు షార్ట్ ఉంది, యాక్ట్ చేయాలి కదా, అలాగే చేస్తాం అంతే. ఏదైనా అంతే అండి. మేము తినము అంటే కుదరదు కదా. ఇన్వాల్వ్ అయిపోవాలి, తినేయాలి. తినేయడం కాదు, తినేసినట్టు యాక్ట్ చేసేయాలి. అది మీరు సినిమాలో మేము తింటాము, నిజంగా తింటాము, తినము, మీరు చూసారా? కానీ మేము చికెన్ తింటున్నాం. అట్లా అట్లా అనమాట. స్టవ్ పెంచాలమ్మా? పెంచండి, బాగా పెంచాలి. 5-6 minutesలో అయిపోతుంది. మనం సిమ్లో పెట్టాం కాబట్టి ఇది బాగా ఎలా వస్తుంది, కొత్త అని బాగా దగ్గర కావాలి. ఇది స్టవ్ పెంచాలి కదా. అవును, కొంచెం తొందరగా. ఎక్కువసేపు బర్న్ అయిందండి, ఎక్కువసేపు ఉడికింది అనుకోండి, ఆ రొయ్య వచ్చి రబ్బర్ లాగా అయిపోతుంది. అందుకని దానికి ఎంతవరకు ఉడకాలో అంతవరకు కరెక్ట్గా ఉడికితే సాఫ్ట్గా ఉంటుంది. అలా అది చిన్నదైతే ఎక్కువసేపు, పెద్దదైతే ఇంకా తొందరగా అయిపోతుంది. చిన్నదైనా ఇంకొంచెంసేపు ఎక్కువ ఉడకాలి. 2-3 minutesలో ఉడికిపోతాయి రొయ్యలు. చాలా తొందరగా ఉడుకుతాయి, కానీ ఇది ఎక్కువసేపు ఉడికించుకోదు. ఎక్కువసేపు ఉడికిస్తే రబ్బర్ లాగా అయిపోతుంది. అది బాగానే పెట్టండి. ఇదంతా ఫినిషింగ్ టచ్. కొత్తిమీర వేయాలి, ఇంకా పెప్పర్ పొడి వేయాలి. ఇదంతా తొక్కుల దగ్గరికి వచ్చేయాలి. అయితే మస్తు కొడుతుంది. అదే ఇంతసేపు అది ఉడకలేదు కాబట్టి వాసన. దగ్గర రండి, చూడండి, దగ్గర చూపెట్టు. పుట్టలు సౌండ్. ఇది మనం ఎక్కడన్నా పిక్నిక్కి వెళ్ళినా, ఇంకా చక్కగా జర్నీ చేసేటప్పుడు హాల్ట్ వేసుకొని ఇట్లాంటి కూరలన్నీ వేసుకొని బిర్యానీ అన్నీ చేసి తింటూ ఉంటే బాగుంటుంది. అక్కడ అలాంటి చెట్ల మధ్యలో ఇలాంటివన్నీ వండుకొని ప్లేట్లు వేసుకొని. షూటింగ్లో అయితే పిక్నిక్ లాగే ఉంటుందేమో కదా. పిక్నిక్ లాగే ఉంటుంది మాకంతా. అవును, ఇప్పుడు లైఫ్ అంతా కలర్ఫుల్, ఎంజాయ్ లైఫ్ లాగా ఉంటుంది సినిమా వాళ్ళు. ఎంజాయ్ లైఫ్ అని కాదండి, మాకు ఉంటుంది హార్డ్ వర్క్. అంటే మేమంతా బాగా మేకప్ అంతా రుచిగా వేసుకొని చేస్తాం కాబట్టి చాలా మీరు అన్నట్టుగా చాలా ఈజీ ఏమో, చాలా హ్యాపీగా చేసుకుంటారేమో అనుకుంటాం. కానీ దానికి అనేది చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. కూలీలు ఎలా చేసుకుంటున్నారు, ఎంత కట్టలు మోసుకుంటూ చేసుకుంటారు. మేమైతే అలా లేదు, మేకప్ వేసుకొని చేసుకుంటాం, అంత హార్డ్ వర్క్. అది వాళ్ళకి మాకు డిఫరెంట్ ఏంటంటే, వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది, మేము హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా తెలియనట్టుగానే ఉంటుంది. కానీ లైట్స్ ముందు యాక్ట్ చేయడం అనేది చాలా కష్టం. ఆ లైట్ రిఫ్లెక్టర్స్ అవి మా మీద పడి మా ఫేస్ అంతా స్పాయిల్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకొని, డ్రెస్సింగ్ సెన్స్ కానీ స్కిన్ కానీ అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అది మామూలుగా బయట వాళ్ళు హార్డ్ వర్క్ చేసే వాళ్ళైతే వాళ్ళకి అంత అవసరం లేదు. మాకు ఇవన్నీ కూడా మేము దగ్గర ఉండి టేక్ కేర్ చేసుకుంటే మాకు మీరు చూడడానికి హ్యాపీగా ఫీల్ అవుతారు. అది అమ్మ, మీకు ఫస్ట్ జీతం ఎంత ఇచ్చారమ్మా? నాది ఫస్ట్ జీతం 2000, 5000 అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. అప్పటి ఫస్ట్ డైలాగ్, ఫస్ట్ సీన్ ఏమైనా గుర్తుందా?
ఫస్ట్ సీన్ అంతా గుర్తు లేదండి, 43 ఏళ్ళు అయిపోయింది కదా. అది ఖూబ్సూరత్ ఉంది కదా సినిమా, అది తెలుగులో తీశారు. ఖూబ్సూరత్ రీమేక్. రేఖా క్యారెక్టర్ జయసుధ గారు చేశారు, వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ నేను చేశాను. చిన్నప్పుడు చూసాను. ఖూబ్సూరత్ ఫస్ట్ మూవీ స్వర్గం. ఖూబ్సూరత్ స్వర్గం నాది సినిమా. అది అత్తగారు ఉంటుంది. అవును, స్ట్రిక్ట్ ఉంటారు. అవునవును, అది మిలిటరీ సిస్టమ్ అవన్నీ. అది దగ్గర అయిపోయింది. అవునవును, దగ్గర అయిపోతే నెక్స్ట్ కొంచెం పెప్పర్ పొడి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు అన్నీ వేయాలి. అమ్మా ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో 40 years అంటున్నారు. 43 years. చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద మెగాస్టార్ చిరంజీవి సార్ లెవెల్లో కూడా మీరు ఆయనతో కూడా చేసాం. మంత్రి గారు, వియ్యంకుడు, చంటబ్బాయి, చాలా చాలా సినిమాలు చేశాం. అయితే ఈ లైఫ్ జర్నీలో కొత్త ఆర్టిస్టులు ఏమైనా చెప్తారా మీ అనుభవం? కొత్త ఆర్టిస్టులు అంటే మేము వచ్చిన ట్రెండ్ వేరండి, ఇప్పుడు ట్రెండ్ వేరు. అప్పుడు మీరు వచ్చినప్పుడు సినిమా వాళ్ళంటే అసలు అంత గౌరవంగా చూసేటోళ్ళు కాదు. అయ్యో, అప్పుడే గౌరవంగా చూసేటోళ్ళు. అంటే మామూలుగా సాధారణ కుటుంబం సినిమాల్లో నటించాలి అంటే ఇంట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు చిల్లీస్ వేసుకోవాలి లాస్ట్ లో, పచ్చిమిరపకాయలు చూడండి, అలాగే ఆ పచ్చిమిరపకాయలు తినేయచ్చు, కరివేపాకు, కొత్తిమీర, చూసారు కదా. ఇప్పుడు మూత మూసేసి ఒక 2 minutes ఉంచేసి తీసేస్తే ప్రాన్ తొక్కు రెడీ అయిపోతుంది. ప్రాన్స్ తొక్కు 1 2 3. సూపర్. తొక్కు అంతా గట్టిగా అయిపోయింది. అదే ప్రాన్స్ తొక్కు రెడీ. నెక్స్ట్ పెప్పర్ పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, సూపర్ అమ్మా. కలర్ఫుల్ గా కనిపిస్తుంది, చూడడానికి కూడా బాగుంది. అవును, స్మెల్ కూడా బాగుంది, తింటే కూడా బాగుంటుంది. బాగుండాలి. చూసేద్దాం, చేసేద్దాం, తినేద్దాం. అది మా ప్రాసెస్. చూసేద్దాం, చేసేద్దాం, తినేద్దాం. అది మా ఇది డాడీ ఇన్ కిచెన్ లో. డిష్ అవుట్ చేద్దాము. అంతే. ఒక్క నిమిషం, చిల్లీ అంతా వేసాం కదా, ఒక 2 నిమిషాలు. ప్రాన్స్ అన్ని డిష్లో తీసుకుందామా? సూపర్ ప్రాన్స్. ప్రాన్స్ తొక్కు తిరిగిపోయే ప్రాన్స్ రెడీ. తింటారా? వచ్చేయండి, మా ఇంటికి వచ్చేయండి, డాడీ ఇన్ కిచెన్కి వచ్చేయండి. ఓకేనా? సూపర్గా ఉంటుందండి. అది తిరిగిపోయే ప్రాన్ తొక్కు సూపర్గా ఉంది. మీరు కూడా ఇంట్లో మిస్ కాకుండా చూడాలి. ఓకే, ఈ వంట చూడండి. ప్రాన్స్ మీ ఇంట్లో కూడా చేసుకొని తప్పకుండా తిని ఎలా ఉందో చెప్పాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంట బెల్ ఉంది చూసారా, ఠంగని కొట్టేయండి. ఓకే, బాయ్.